హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేటప్పటికి పప్పు తెలగపిండండి. మనకి మెయిన్‌గా తెలగపిండి అంటే తెలుసు ఆల్రెడీ. నువ్వుల నుంచి ఆయిల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసేసిన తర్వాత మనకి పిప్ అనేది మిగులుతుంది కదండీ! ఆ పిప్పిని మనం తెలగపిండి అంటాం. నువ్వులనేది ఎంత టేస్టీగా ఉంటుందో ఈ తెలగపిండి కర్రీ గాని, మనం పప్పుతో గాని యాడ్ చేసుకుంటే అంతే టేస్టీగా ఉంటుందండి. మనకి ఆషాఢంలో కూడా కంపల్సరీగా పప్పు, ములగాకు, తెలగపిండి అనేది కంపల్సరీగా వండుకోమని కూడా చెప్తారు. ముందుగా నేను కందిపప్పుని తీసుకున్నానండి. కందిపప్పు ఆల్రెడీ నేను ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని ఉంచుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత నీట్‌గా క్లీన్ చేసుకొని కుక్కర్‌లోకి కందిపప్పుని తీసుకున్నానండి. దాంట్లోకి నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, సాల్ట్, కల్లుప్పు యాడ్ చేస్తున్నానండి నేను. కొంచెం తగినంత వాటర్. 80% కుక్కే చేసుకోవాలండి. ఫుల్‌గా కుక్ చేసుకోకూడదు. ఫుల్‌గా కుక్ చేసుకుంటే మనకి మెత్తబడిపోతుంది. సో, ఒక 80% కుక్ చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం పలుకుగా ఉంటే, విడివిడిగా ఉంటే మనకి పొడి పప్పులాగా బావుంటుందండి. సో, నేను 80% కుక్ చేసుకున్నానండి. కుక్ చేసుకున్న తర్వాత లైట్‌గా వాటర్ ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే మనకి తెలగపిండి వేయగానే తెలగపిండి అనేది ఆ వాటర్ మొత్తాన్ని పీల్చేసుకుంటుంది. అది బాగా పట్టేస్తుంది కాబట్టి ఇదిగోండి కొంచెం లైట్ వాటర్ కన్సిస్టెన్సీలో ఉన్నా సరే నేను తెలగపిండి అనేది యాడ్ చేస్తాను. ఆ తెలగపిండి అనేది మొత్తం పీల్చేసుకుంటుంది. వాటర్ మొత్తం ఎగిరిపోతుందండి. ఈలోపు నేను తాలింపు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నానండి. దీంట్లోకి మన తాలింపు సరుకులు ఏమైతే ఉన్నాయో వాటిలన్నిటిని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నానండి. తాలింపు అనేది వేగిపోయిన తర్వాత మన పప్పు ఏదైతే ఉందో దాంట్లో ఈ తాలింపుని వేసి కలుపుకోవడమేనండి. మనకి పొడి పొడిలాడుతూ ఉంటేనే పప్పు అనేది టేస్ట్ అనేది బావుంటుందండి. మెత్తగా మన పప్పు టమాటాలాగా జ్యూసీగా కన్నా మనకి పొడి పొడిలాడుతూ ఉంటే మనకి టేస్ట్ అనేది బావుంటుంది. అండ్ ఈ తెలగపిండి వల్ల మనకి చాలా న్యూట్రిషియల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. బోన్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. ప్రెగ్నెన్సీ ఆల్రెడీ వచ్చేసిన లేడీస్‌కి కూడా కొంతమందికి రిఫర్ చేస్తారు తెలగపిండి తినమని. పాలు అవి పడతాయని చెప్పి తెలగపిండిని తినమని కూడా రిఫర్ చేస్తూ ఉంటారండి. అలాగే మనకి కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవడంలో గానీ, లేదంటే బ్లడ్ ప్రెషర్‌ని కంట్రోల్ చేసుకోవడంలో గానీ, ఇలాంటి వాటిల్లో కూడా మనకి తెలగపిండి అనేది యూజ్ అవుతుంది. అలా అని ఎక్కువ తీసుకోకూడదండి. ఎక్కువ తీసుకుంటే కొంచెం వేడి కూడా చేస్తుంది అని అంటారు. సో, మినిమల్ క్వాంటిటీలో అప్పుడప్పుడు మనం తెలగపిండి యూజ్ చేసుకుంటూ ఉండొచ్చండి. చూడండి నేను లాస్ట్‌లో నెయ్యి అనేది యాడ్ చేశాను. మన టేస్టీ పప్పు తెలగపిండి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.